కాసిపేట గ్రామ ప్రజలకు నమస్కారము. ఈరోజు సింగరేణి అధికారి అయినటువంటి జిఎం సార్ని రోడ్డు సమస్య పైన మమ్మల్ని పిలిపించడం జరిగింది. నేను శంకర్ నవీన్ ముగ్గురము సింగరేణి అధికారి అయినటువంటి జిఎం గారిని కలవడం జరిగింది. ప్యాచ్ వర్క్ కోసము మేము వద్దు సార్, మాకు పర్మనెంట్ రోడ్డు మాత్రమే వేయాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ ప్యాచ్ వర్క్ కోసమే ఈరోజు జిఎం సార్ గారు మమ్మల్ని పిలిపించడం జరిగింది. సార్కు మేము బాధను మొత్తం విన్నవించుకున్నాం. సార్, గ్రామ ప్రజలు అందరూ కూడా ప్యాచ్ వర్క్ వద్దు, ఓన్లీ పర్మనెంట్ రోడ్డు మాత్రమే వేయాల్సిందిగా కోరుకుంటాను సార్. కాబట్టి మీరు ప్యాచ్ వర్క్ కాకుండా పర్మనెంట్ రోడ్డు వేయాలి సార్ అని మేము చెప్పడం జరిగింది. సారు దానికి స్పందించి, బాబు మేము ప్యాచ్ వర్క్ వేస్తాము, ఆ రోడ్డు ప్యాచ్ వర్క్ వేస్తాం, తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ పర్మనెంట్ రోడ్ వేస్తామని చెప్పడం జరిగింది. రేపు మీరు అడ్డుకోకండి, మమ్మల్ని ప్యాచ్ వర్క్ చేసుకొని ఇవ్వండి అని జిఎం గారు చెప్పడం జరిగింది. సార్, మాకు ఎన్నెన్నుండో 2 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం సార్. మాకు ప్యాచ్ వర్క్ కోసం కాదు సార్, మాకు కొత్త రోడ్డు వేయించండి సార్ అని మేము చెప్పడం జరిగింది. సార్ దానికి ఒప్పుకోక, మేము ఖచ్చితంగా ప్యాచ్ వర్కే చేస్తాం బాబు, మీరైతే అడ్డుకోకండి, అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు మీకు ఏర్పడతాయి, అందుకే మీకు అడ్డుకోకండి సార్ అని చెప్పడం జరిగింది. పోలీసులను పిలిపిస్తాం మేము, తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది, అందుకే మీరు ఈ రోడ్డుని ప్యాచ్ వర్క్ని అడ్డుకోకుండాని మాకు చెప్పడం జరిగింది. అయినా కూడా సార్, మేము దేనికైనా సిద్ధం సార్. ప్రజలు కూడా కోరుకుంటున్నది ఏంటంటే మాకు పర్మనెంట్ రోడ్డు కావాలని కోరుకుంటాను సార్ అని చెప్తే, మీ ఇష్టం, మీరు అడ్డుకుంటే నేనేం చేయలేదని చెప్పడం జరిగింది. కానీ ఈ రోడ్డు గ్రామ సభ కాబట్టి రేపటి రోజునే ఈ ప్యాచ్ వర్క్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేమందరం వార్డ్ మెంబర్స్ కాబట్టి మేము గ్రామ సభకు వెళ్ళడమా లేకపోతే ఈ ప్యాచ్ వర్క్ చేసేదాన్ని అడ్డుకోవడం దానికి వెళ్ళడం అనేది డైనమోలో పడతారు. అందుకే ఈరోజు అంటే రేపు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఈ గ్రూపులో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చి మాకు సహకరించాలి. ఎందుకంటే ఇది నా ఒక్కరి సమస్య కాదు, ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఎందుకంటే ఈరోజు సింగరేణి వాళ్ళు సాయంత్రం ప్యాచ్ వర్క్ చేసిపోతే రేపు హెవీ వెహికల్స్ రావడం వల్ల మళ్ళీ అవి మొత్తం గుంతలో మళ్ళీ ఏర్పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు వచ్చి మాకు మద్దతు తెలపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.